ఎక్కడిదాకా ఓడ్చుకోవాలి, ఎన్ని రోజులు ఓడ్చుకోవాలి, ఎన్ని మాసాలు ఓడ్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు ఓడ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎట్టి కృంగుదల్లో, ఎట్టి ఇబ్బందుల్లో, ఎట్టి అనారోగ్యాల్లో, ఎట్టి నిరాధరణ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనైనా యేసు నామమునకు మించిన నామము లేదు. ఎలాగున్నారు వాళ్ళు అని అంటే, కనీసం 5 రకాల ప్రజల యొక్క స్థితి అద్దం పడుతుంది. మొదటిది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. కనుక ఆ దినాల్లో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారంటే, కొట్టుకొని పోయేవారికి ఉన్నారు. డ్రిఫ్టింగ్ బిలీవర్స్. గాలి ఎట్లొస్తే ఎట్లా పోతున్నారు. వారిగా ఓ స్థిరమైన స్థలము, ఆత్మ సంబంధమైన స్థిరత్వము లేకుండా కొట్టుకొని పోయే విశ్వాసులు. ఈ దినాన కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటే తప్పు కాదేమో. వాళ్ళంతా డ్రిఫ్టింగ్ బిలీవర్స్, గాలికి కొట్టుకొని పోబడేవారు. రెండవ రకం ఎలాంటి వాళ్ళంటే, 3వ అధ్యాయము 4 నుండి వారిని గురించిన ప్రస్తావన వాక్యంలో మనకు కనిపిస్తుంది. దాంట్లో వారు దేవుని విషయమైన సంగతులను ఎరగకుండా తమ హృదయాలను కఠినం చేసుకొని, గ్రహింపు లేకుండా వారికి సందేహము, నమ్మక, అవిశ్వాసముతో జీవిస్తున్నట్లు వాక్య జ్ఞాపకం చేస్తుంది. అందుకని 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం హెబ్రీ పత్రికలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. డౌటింగ్ బిలీవర్స్, సందేహించేవారు, డిస్బిలీవింగ్ బిలీవర్స్, వారు అవిశ్వాసముగా జీవించేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచనేవారు. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందల్లా ఎందుకు విశ్వాసం అనే మాట పదే అపోస్తుల కార్యాల్లో పౌలు రాసి విశ్వాస జీవితాల చరిత్ర ఎందుకు వాళ్ళకి రాశాడు, మిగతా వాళ్ళకి ఎందుకు రాయలేదంటే, వీళ్ళు విశ్వాసులే కానీ అవిశ్వాసం ఎక్కువైపోయింది. ఆ కారణాన విశ్వాసుల యొక్క నిలువెత్తటి జీవితాలను వారి ముందు ఉంచుతూ, వారిని ప్రోత్సహిస్తూ, సవాలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభించినాడన్న సంగతి మనకు పరిచయం. కనుక మొదటిది డ్రిఫ్టింగ్ బిలీవర్స్, కొట్టుకొని పోయేవారు. రెండవది డౌటింగ్ బిలీవర్స్, అనుమానించేవారు, అవిశ్వాసంతో ఉండేవారు. 3వ రకం 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ చాప్టర్ 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. 3వ రకం ఏంటంటే మందులు, డల్ బిలీవర్స్. అంటే లోకంలో బాగా స్మార్టే, వాళ్ళ సొంత పనుల్లో స్మార్టే, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి డల్ అయిపోతున్నారు. ఎంత డల్ అయిపోతున్నారంటే, ఇక వాళ్ళకి మించిన బలహీనలు లేరేమో అన్నట్లుగా మందులుగా ఉన్నారు. ఎంత మందులు అంటే వాక్యం కూడా వాళ్ళు వినటానికి ఇష్టపడట్లేదు. పౌలు లాంటి వాడు వాక్యం చెప్తే వినటానికి ఇష్టపడకపోతే ఇంక మాలాంటి వాళ్ళు చెప్తే వింటారా వాళ్ళు? ఈ దినాల్లో విశ్వాసులు కూడా అలాగే దైవవాక్యాన్ని వినటానికి కూడా ఇష్టం లేనంత మందులైపోయారు, డల్ బిలీవర్స్. ఎందుకు అలాగ అయిపోయారు అని అంటే కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం ప్రస్తావించట్లేదు. ఎలాంటి విశ్వాసులు హెబ్రీ పత్రికను పౌలు పరిచయం చేసినాడు అనే దాని కొరకే ఈ సంగతులు మనము
నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. 4వ రకం 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 10 వర్స్ 28, 10:28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల. 4వ రకం ఏంటంటే నిరాకరించేవారు. దేవుని మాటలు, దైవ సేవకులను, దేవుని యొక్క అధికారాన్ని నిరాకరించేవారు. అందుకనే వీళ్ళకి ఒక మాట మనం చెప్పాలంటే, ఇది చాలా కఠినమైన మాట. డిస్కార్డింగ్ పీపుల్ అంటే తక్కువగా చేయడం. వాళ్ళేంటి వీళ్ళేంటి, నిరాకరించేవారు. దైవ కార్యాలను, దైవ ఆధిక్యతను వారు నిరాకరించేవారుగా కనిపిస్తున్నారు. ఈ దినాల్లో కూడా సంఘాల్లో మనం ఇదే చూస్తాం. ఎవరు మాట వినాలని అనుకోరు, అందరూ వాళ్ళ మాట వినాలని అనుకుంటారు. అది అసాధ్యం, అది దుర్లభం. ఆ కారణం చేత సంఘాల్లో రకరకాల పోరాటము మనకు కనిపిస్తుంది. 5వది ఆఖరిది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. డిఫైల్డ్ పీపుల్, వాళ్ళు పాడైనారు. వాళ్ళని బుద్ధి చెప్పడానికి వస్తే అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాకేంటి బుద్ధి చెప్పేది. ఇప్పుడు 5 రకాలైన ప్రజలను చూసినాం. ఎక్కడున్నారంటారు వీళ్ళు? ఏప్రిల్ దినాల్లో, పౌలు రాసిన దినాల్లో ఉన్నారా లేదా అనేది పక్కనుంచితే మన దినాల్లో స్పష్టంగా కనిపిస్తారు వాళ్ళు. ఈ 5 రకాలైన ప్రజలు, డ్రిఫ్టింగ్ బిలీవర్స్తో మొదలుకొని డిఫైల్డ్, మరకలంటుకున్న బిలీవర్లు, పాపంలో మునిగి తేలుతున్న బిలీవర్ల దాకా ఈ 5 రకాలైన వారు కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని దైవవాక్యం చేత చక్కజేసి సరిచేసి సంపూర్ణులు, పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. ఇది సాధ్యమయ్యే పనేనా? కెన్ డ్రిఫ్టింగ్ బిలీవర్ బి పర్ఫెక్ట్ బిలీవర్? కొట్టుకొని పోయే వ్యక్తి సంపూర్ణ అవుతాడా? అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి సంపూర్ణ అవుతాడా? మందుడైన వ్యక్తి సంపూర్ణ అవుతాడా? నిరాకరించే వ్యక్తి సంపూర్ణ అవుతాడా? చివరికి అపవిత్రతతో ఉన్న వ్యక్తి సంపూర్ణ అవుతాడా? ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? అవుతాడా కాడా? అవుతాడు అని చెప్పటానికే హెబ్రీ పత్రిక. అది యేసు ప్రభు ద్వారానే సాధ్యము అని చెప్పేదే హెబ్రీ పత్రిక. అందుకే ఈ 5 రకాలైన ప్రజలు, మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, మీ ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటున్నారు కదా, అలా కాదు. యేసు వైపు చూచు. అదొక్కటే సంపూర్ణ సిద్ధి పొందటానికి అవసరమైన మార్గము, పద్ధతి అని వారిని పురికొల్పుతూ, పరమాయిస్తూ, ధైర్యపరుస్తూ, భుజం తట్టుతూ, ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బోధిస్తూ, హితోపదేశం చేస్తూ సంపూర్ణమైన క్రీస్తు మార్గంలోనికి పౌలు మళ్లించటానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేసిన గంభీరమైన ప్రయత్నం హెబ్రీ పత్రిక. ఈ దినాన మనకు అక్షరాలా వర్తిస్తుంది. మనం కూడా ఈ 5 రకాల వ్యక్తుల్లో ఏదో ఒక రకం అనుకోవద్దండి, ఏదో 2 రకాలు అనుకోవద్దండి, ఏదో 3 రకాలు అనుకోవద్దండి. నన్ను అడిగితే నేను చెప్పగలను, మనలో చాలామంది, ముఖ్యంగా నేను, ఈ 5 రకాలు నిలువెత్తుగా కనిపిస్తాయి. మీ సంగతి ఏంటి మరి? ఈ 5 రకాల దుస్థితిలో నేను ఉన్నాను కదా, ఇక నా దారి నేను చూసుకుంటానంటే కాదు. మనకు ఒక పరిష్కారం పెట్టాడు, ఒక మార్గం ఏర్పాటు చేశాడు. యేసు శరీరం అను తెర ద్వారా
ఆ దేవుని యొద్దకు మనం సంపూర్ణులుగా ఉండనట్లుగా ప్రవేశించాలని దేవుని ఏర్పాటు. ఆహా, ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. విసర్జింపబడిన వారు, కొట్టుకుపోయేవారు, అవిశ్వాసంతో ఉన్నవారు, నిరాకరించేవారు, అభ్యంతులైన వారు సంపూర్ణులు కావడం సాధ్యమైనప్పుడు పౌల అపోస్తలుల దినాల్లో ఈ దినాల్లో కూడా సాధ్యమే. అది యేసు వైపు చూస్తూ మన యాత్రను కొనసాగించే కొలది ఇది సాధ్యము అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు 12వ అధ్యాయం, యేసు వైపు చూచుచు అనే మాట రాస్తూ, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము, యేసు వైపు చూచుచు. ఈ 2 వచనాలు మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. 5 విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 12 verse 1 and 2, verses 1 and 2. మొదటి వచనం, 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. కనుక మొదట చేయాల్సింది ఏంటంటే విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెట్టాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టుట. ఎవరు విడిచిపెడతారు? అందుకే నేను దీనికి ఒక పేరు పెడతాం అనుకున్నా, డిసిప్లిన్, క్రమశిక్షణ. అందరూ విడిచిపెట్టలేరు, అందరి చేత కాదు. మనం ఏది విడిచిపెట్టకూడదో అది విడిచిపెడతాం, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాం. వాళ్ళు ఏం విడిచిపెట్టారంట? ఇందాక చూసాం కదా మనము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 2 verse 1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. ఏం విడిచిపెట్టారు? వినిన సంగతులు, యేసు ప్రభువుని గురించిన సంగతులు, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు బోధించింది, ఇది విడిచిపెట్టినారు. విడిచిపెట్టాల్సింది ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపం. కానీ విడిచిపెట్టింది ఏంటి? దైవ వాక్యం. ఇట్లుంటుంది మన జీవితం అంతా. ఇలాగే పోరాడుతూ ఉంటాం చివరి దాకా, అటు ఇటు కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. ఏది ప్రభువు విడిచిపెట్టాలని కోరుతున్నాడో అది విడిచిపెడితే ఎంత బాగుండు. దేవుని వాక్యంలో గొప్ప భక్తులైన పౌలు లాంటి వాళ్ళు పత్రిక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాసేటప్పుడు వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అంటారు, అంటే తన్ను కూడా కలుపుకుంటాడు. కొన్ని స్టేట్మెంట్లు రాస్తారు, ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ అంటారు, అంటే ఆయన కలుపుకోడు, మీరు 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 అని రాస్తాడు. ఇప్పుడు రాసింది ఇక్కడ ఏం రాశాడంటే 2:1 హెబ్రీ పత్రిక, మనము కూడా. అలాగే 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఏం రాశాడంటే మనము కూడా. పౌలు కూడా మనతో కలుపుకుంటే ఆయనకు ఉండేది కూడా పోతుందని అనుకుంటాం కదా. అందుకనే మీకు తెలుసు కదా, చైనా విద్యా సంస్థలు అంటారు. CHI, చై అంటే చైతన్య, NA అంటే నారాయణ. ఈ చైనా విద్యా సంస్థల వాళ్ళు పిల్లల్ని ర్యాంక్స్ వారీగా కూర్చోబెడతారు. టాప్ ఖచ్చితంగా నీట్ వస్తుంది, IITలు వస్తాయి అనే వాళ్ళందరూ ఒక సెక్షన్ చేస్తారు, మిగతా వాళ్ళని ఇంకో సెక్షన్ చేస్తారు. ఇంకేం లేదు, ఊరికే డబ్బులు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారని చేర్పించిన పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలంతా ఒక సెక్షన్లో పడేస్తారు. ఇప్పుడు పౌలు మనం అందరూ ఒకే సెక్షన్లో ఉండేకైతుందంటారా? మనమంతా లాస్ట్ సెక్షన్లో ఉండాలి, ఆయన ఫస్ట్ సెక్షన్లో ఉండాలి. అట్లాంటి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనము కూడా విన్న వాక్య సంగతులను విడిచిపెట్టక, కొట్టుకొని పోకుండా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు, ఆయన బైబిల్ పండితుల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారిని
దాదాపు వీలైనంత దాకా ప్రపంచ దేశాల్లో వారికి పరిచయం చేశాడని, టీవీ ద్వారా, రేడియోస్ ద్వారా. ఆ భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకము ఇదే టైటిల్ ఉంది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఏదో సీరియల్స్, సినిమాలు అదేం రాయలేదు ఆయన. కోపము, ద్వేషము, అసూయ, కలహము ఇవన్నీ రాసిన. ఇవన్నీ మనం పాపాలను అనుకోము. ఏమంటామంటే దానికి మనం పేరు పెట్టుకుంటాం. పాపం అంటే మనకి ఇష్టం ఉండదు కదా, బలహీనత. కోపం వాళ్ళ బలహీనత బ్రదర్, మరి బీపీ వచ్చింది, కోపడ్డారు. అసూయ వారి బలహీనత బ్రదర్. అట్లా లేదు. ఇక్కడ పౌలు గారు ఏం రాస్తారంటే, సులువుగా చిక్కులు పాపం, ఇట్స్ ఎ సిన్, ఈజీలీ బిసెట్టింగ్ సిన్. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని పాపంగానే పరిగణించినారు బైబిల్. మనం ఎంత పాపాన్ని పాలిష్ చేసి వీక్నెస్ అని చెప్పినా బైబిల్ అలాగ ఒప్పుకోవట్లేదు ఇక్కడ. కనుక ఇవన్నీ మనం విడిచిపెట్టనంత దాకా, డిసిప్లిన్లోకి రానంత దాకా, యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెంలో ముందుకు సాగిపోవడం అంత తేలికేం కాదు. కనుక మొదటి ప్రక్రియ మనం ఇక్కడ విడిచిపెట్టే దగ్గర ఆరంభించాలి. విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టడానికి బదులుగా ఇంకా యాక్సెసరీస్ ఎక్కువ తగిలించుకుంటున్నాం. మనం తగ్గించుకోవాల్సింది బదులు పెంచుకుంటున్నాం. పాపపు భారం పెంచుకుంటున్నాం, కోపం ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాం, అసూయ ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాం, కలహం ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాం, ద్వేషం ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాం. ఇవన్నీ మనం పెంచుకొని అది యేసు ప్రభువును బట్టి విసర్జించాలని, విడిచిపెట్టాలని కోరబడితే పెంచుకుంటూ ఉంటే యేసు వైపు చూడడం ఎలాగ వీలవుద్ది? ఈ పరుగు పందెంలో ముందుకు సాగిపోవడం ఎలాగ వీలవుద్ది? కనుక వాక్యం మనకు ప్రబోధించే సంగతి ఏంటంటే, దాన్ని మనం విడిచిపెట్టాలా. వీ హ్యావ్ టు కమ్ టు దట్ డిసిప్లిన్. ఆ క్రమశిక్షణలోనికి రావాలి. మీలో కొంతమంది స్కూల్లో చదువుకొని వచ్చింటారు కదా. పిల్లలకి స్కూల్లో కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి బల్పం తినే అలవాటు ఉంటుంది. వాడు తినొద్దురా అంటే ఇంకెక్కువ తింటాడు. పక్కనాడు కూడా తీసుకొని తింటాడు. అందుకే టీచర్లు ఏం చేస్తారంటే, మేము చదువుకునే దినాల్లో ఈతపత్యం తీసుకొని వాని తినే ఈ చెయ్యి ఉంటుంది, చెయ్యిని బాగా కొట్టేవాళ్ళు. ఇంకొకసారి పట్టుకుంటే బల్పం తినటానికి ఇంకా ఈ చెయ్యి వాసిపోతుందని. అలాగూ శిక్షణలోకి వచ్చిన తర్వాత విసర్జించడం మానేస్తారు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, బెత్తం పట్టని కుమారుడు లేదా బెత్తం పట్టని తండ్రి కుమారుని విషయంలో కుమారుని సాధు చేసుకోలేడని. పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకపు తండ్రి మన విషయం కూడా అనేక విధాలుగా శిక్షించడానికి ఆరంభిస్తాడు. ఆయన చేతిలో చేట ఉంది, ఆయన చేతిలో గొడ్డలు ఉంది, ఆయన చేతిలో కత్తెర ఉంది. కత్తిరించడానికి పనికి మాలిన తీగలన్నీ కత్తిరించి పనికొచ్చేటట్లుగా చేయటానికి. కనుక మొదటిది మనము ఈ క్రమశిక్షణలోనికి రావాలని కోరబడుతున్నాం. రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మన ఎదుట ఉంచబడిన పందెము. ఇక్కడ ఒక పందెం ఉందంట. ఆ పందెము దగ్గరికి రావాలని కోరబడుతున్నాం. అసలు పందెం ఉంది అని మనకు తెలుసా? పాట పాడడం బాగానే ఉంది. పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ పందెంని గురించిన ప్రస్తావన ఇచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. మనము చూస్తే పందెం విశ్వాసులని ఎవరు అనుకోరు. వీళ్ళు కొంతమంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. పందెం కోళ్ళు, పందెం ఎద్దులు అంటే అవి జీవన శైలే వేరే, లైఫ్ స్టైలే వేరే. మిగతా కోళ్ళతో కలిసి ఉండవు. అవి మిగతా కోళ్ళు తిన్నట్లు తినవు.
మిగతా కోళ్ళు తిరిగినట్లు తిరగవు. అలాగే పందెం ఎద్దులు కూడా మిగతా వాడుతున్నట్లు ఉండవు. పందెం పావురాలని ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి. ఆ పందెం పావురాలు కూడా మిగతా పావురాలతో కలవదు. నేను కొంతమందిని అడిగినాను, ఎందుకు కలవరు, ఎందుకు ఆ పావురాలు పందెం పావురాలు మిగతా పావురాలతో కలపరు, పందెం ఎద్దులు మిగతా ఎద్దులతో కలపరు, పందెం కోళ్ళు మిగతా వాటితో కలపరు, ఎందుకు పందానికి సంబంధించిన జంతువులు మిగతా వాటితో కలపరు అంటే, మిగతా వాటితో కలిపితే ఇవి పందెము ప్రత్యేకమైనవి అనే స్పృహ కోల్పోతాయండి ఇవి. అప్పుడు పందానికి వదిలినప్పుడు మిగతా వాటి వల్ల ఇవి ప్రదర్శిస్తాయి. పావురం నేను పందెమని మర్చిపోతుంది, ఎద్దు నేను పందెమని మర్చిపోతుంది. అలాగే మిగతా కోళ్ళు నేను పందెపు కోడని మర్చిపోతుంది. మిగతా వాటికి దానికి వెల తేడా ఉంటుంది. ప్రైస్ ఈజ్ డిఫరెంట్, ప్రివిలేజెస్ ఆర్ డిఫరెంట్, పర్పస్ ఈజ్ డిఫరెంట్, ప్లేస్ ఈజ్ డిఫరెంట్, ప్లాన్ ఈజ్ డిఫరెంట్, ప్రైస్ ఈజ్ డిఫరెంట్. మనల్ని చూసి ఎవళ్ళని అనుకుంటారు వీళ్ళు పందెం విశ్వాసులు అని. ఎవరన్నా అన్నారా? ఎవరికన్నా అట్లా అనిపిస్తుందా? మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, మీరు తేలిగ్గా తెలుసుకుంటారు. పందెం కోడి, పందెం పావురము, పందెం ఎద్దులు అని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మిగతా వాటికి దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇతరులు చూసినప్పుడు అనిపిస్తుందా వీళ్ళు పందెం విశ్వాసులు అని? అసలు పందెం ఉందనేది ఎప్పుడో మర్చిపోయినాం. వీఆర్ కాల్డ్ టు రన్ ద రేస్. మనం పరుగు పందెము పరిగెత్తాలని పిలువబడ్డాం. మీకు తెలుసు కదా. అలా పరుగు పందెము పరిగెత్తే వాళ్ళు ఒకటే గురి ఏంటంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్. అది టాప్ డెస్టినేషన్, దానికి మించింది ఇంక లేదు. అలాంటి గురి కలిగి ఉంది, బాగానే ఉంది, డ్రీమ్ ఉంది. దాని ప్రకారం వాళ్ళు జీవించాలి కదా. నాకు కూడా ఒలింపిక్స్లో బంగారు పథకం రావాలని మనం అనుకుని మన దాన్ని మనం ఉంటే వస్తుందే? దానికి ఏం కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా ఇక్కడ దాకా రావటానికి? మనం అంటే ఏమన్నా ఇష్టమా? అదేం తెలంగాణ బిడ్డ, తెలంగాణ అడ్డ ఏంటది? దాదాపు 200 దేశాల వాళ్ళు పోటీ పడతారు దానికి. ఎన్నో పరీక్షలు అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే దాంట్లోకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అన్నీ త్యజిస్తారు. దాన్ని మనం డివోషన్ అంటాం, భక్తి. ఏమీ డివోషన్ లేకుండా, అంటే దేవుని అంటే వైరాగ్యము భక్తి లేకుండా ఈ పందెములో ఏది, ఎక్కడ, ఏంటి, ఎంతసేపు, ఎలాగుండాలా అనేవన్నీ మాయమైపోయాయి. అందుకనే వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, ఏదో సమయం అయిపోయిందని వెళ్ళిపోతున్నాం. అట్లా ఉండదు. గురి ఒక్కటే, బంగారు పథకం సాధించాల. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది మిగతా అథ్లెట్స్కి లేదా మిగతా పందెంగాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, కనీసం ఒలింపిక్స్లో కాలన పెట్టినామని అని అనిపించుకోవాలి, ఆ టీంలోనన్నా పోవాలని అనిపిస్తుంది. ఆడకపోయినా పర్వాలేదు, పరిగెత్తకపోయినా పర్వాలేదు, ఆ టీంలోనన్నా పోవాలని అనిపిస్తుంది. మరి మనకేమన్నా అలాంటివి అనిపిస్తుంది? పౌలు అన్నాడు, నేను బహుమానం పొందాలని. నేను టీంలోకి మెంబర్ కాదు, నేను టీంలో గోల్డ్ మెడల్ ప్రయత్నం చేసే వ్యక్తిని. మరి మనం ఏమంటాం? సరే బ్రదర్, మీరు గోల్డ్ మెడల్ తీసుకురండి, మేమంతా చప్పట్లు కొడతాములే, చప్పట్ల బ్యాచ్ అంటామా? దీనికని చప్పట్లు అవసరం లేదు. దీనికి అందరూ అలాగ సాధించాలని కోరబడుతున్నాం. విషాదకరమైన సంగతి ఏంటంటే, మనం దాన్ని గురించిన స్పృహే కోల్పోయాం. పందెపు కోళ్ళ ఆహారం వేరు, అలవాట్లు వేరు, నిద్రలు వేరు, దాని పద్ధతులే వేరు, లైఫ్ స్టైల్. మనం చూసినప్పుడు క్రిస్టియన్ లైఫ్ స్టైల్ కనిపిస్తుందా? లోకపరమైన లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. నేను భౌతికమైన బట్టలు దాని గురించి మాట్లాడట్లేదు.
ఎ స్ట్రాంగ్ సిన్సియర్ డివోషన్ టు క్రైస్ట్. మనలను ప్రేమించి మరొకరికై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకైన ప్రేమ మన జీవిత నడవడిలో కనిపిస్తుందా అని. మూడవది చూస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసు వైపు చూచు. దీనికి ఒక పేరు పెడదామా? డైరెక్షన్. గమ్యం, గురి అనేది ఉండాలి కదా. ఏంటి మన గురి? డైరెక్షన్. డైరెక్షన్ లేకుండా ఉండలేవు. మనం ఒక కాంపాస్ తీసుకుంటే, సిపిఎస్ తీసుకుంటే నార్త్ డైరెక్షన్ మనకు కనిపిస్తుంది, ఉత్తరము అని. ఉత్తరాన్ని బట్టి మనం ఏ దిక్కునున్నామో మనం లొకేట్ చేసుకుంటాం. మీరు బయటికి వెళ్ళినప్పుడు జిపిఎస్ తీసుకుంటే, లాంగ్స్ లాట్స్ కోఆర్డినేట్స్ తీసుకుంటే నార్త్ డైరెక్షన్లోన మీరు ఎక్కడున్నారో ఇంకతో తెలుస్తుంది. అవన్నీ మీకు కష్టమనే ఇప్పుడు మ్యాప్స్లో లొకేషన్ అని వచ్చింది. అందుకనే మీరు ఎవరినైనా ఎక్కడికైనా రమ్మని పిలిచినా, మందిరానికి రమ్మని పిలిచినా, వాళ్ళు మిమ్మల్ని అడిగే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే లొకేషన్ షేర్ చేయండి. మనం ఎక్కడున్నాం? లొకేషన్. వేర్ ఈజ్ అవర్ లొకేషన్? పౌలు అన్నాడు, మనం క్రీస్తు యందు ఉన్నాం. వీఆర్ ఇన్ క్రైస్ట్. కొలస్సీ 3:1 మనం చూస్తాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు, పైన వాటినే వెతకండి. చోజన్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు ద్వారా మనము ప్రేమ చేత రక్షించబడ్డాం, సేవ్డ్ బై క్రైస్ట్. కనుక మన లొకేషన్ ఎవరైనా షేర్ చేయమంటే ఏం షేర్ చేయాలా? ఐ యామ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఉన్నా. క్రీస్తుకు వెలపట్టి ఏమీ లేదు. మన క్రీస్తు లేకుండా అన్నీ కావాలనుకుంటాం. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు ఒకసారి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నాకైతే ఈ లోకంలో ఏమీ వద్దు. నాట్ ఈవెన్ ఎ ఫుడ్. భోజనం కూడా వద్దు, బట్టలు కూడా వద్దు, నివాసం కూడా వద్దు. సస్తా. ఎందుకని? గలతీ 2:20, ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. జీవించేది క్రీస్తు కొరకే అయినప్పుడు, భోజనం తినేది క్రీస్తు కొరకే, బట్టలు కట్టేది క్రీస్తు కొరకే, జీవించే జీవనశైలి క్రీస్తు కొరకే. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 10:31 అంటాడు కదా, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు డూ ఇట్ ఆల్ ఫర్ హిస్ గ్లోరీ. కనుక నాకేమొద్దు, నాకుగా క్రీస్తుని బట్టి ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తులో నాకు సమస్తం కావాలి. మన సంగతి ఏంటి మరి? మనకు ఒక డైరెక్షన్ ఉందా? ఒక గురి, గమ్యము, అదే యేసుక్రీస్తు ప్రభు. అనేక సందర్భాల్లో బయట దిక్కులనే మనకు కనిపిస్తాయి. మీకు తెలుసు కదా ఎన్ని దిక్కులు ఉన్నాయి? 5 ఉన్నాయి. నేను ఈ మాట చెప్తే మీకు కష్టం అనిపించవచ్చు. భూమి మీద 4 దిక్కులు కనిపిస్తాయి, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఈ 4 దిక్కులు మన జీవితంలో చాలాసార్లు మనకు దిక్కు చూపించకపోవచ్చు. అది యెహోషువ మనకు ఒక దిక్కు గుర్తు చేస్తున్నాడు, నీవే మా దిక్కు. అది పై దిక్కు, 5th డైమెన్షన్. ఆ పరలోకం వైపు. అందుకే 121వ కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆ యేసు ప్రభు కొండ. ఈ భూమి మీద ఉన్న మనందరికీ ఆయనే మన దుర్గ, మన ఆశ్రయం, మన దాగుచోటు, మన దిక్కు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎట్టి కృంగుదల్లో, ఎట్టి ఇబ్బందుల్లో, ఎట్టి అనారోగ్యాల్లో, ఎట్టి నిరాధరణ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనైనా యేసు నామమునకు మించిన నామము లేదు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను సామెతలో రాశాడు, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి
పరిగెత్తి సురక్షితంగా. నీతిమంతుని కూడా పరిగెత్తిస్తారా? నడిచిపోయి కాదు. దాక్కునే పరిస్థితి వస్తే మరి పరిగెత్తేనే కదా దాక్కునేకి వచ్చేది. నీతిమంతుని కూడా పరిగెత్తిస్తారా? పరిగెత్తిస్తుంది లోకం, పరిగెత్తిస్తుంది సైతాను. నాలాంటి వాడు పారిపోవచ్చు అని అనుకుంటావు, మరి పారిపోవాలా? పరిగెత్తిపోవాలా? దాక్కోవాలా? నాలాంటి వాడు దాక్కోవాలా అని అనిపిస్తుంది, మరి దాక్కోవాలి. అదే యేసు దగ్గర దావీదు అలాంటి అనుభవంలోనికి వచ్చినాడు. పౌలు మనకు కూడా జ్ఞాపం చేస్తున్నాడు, యేసు వైపు చూచొచ్చు. 4 చూస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, తర్వాత కింద వరుస చూస్తాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఇక్కడ ఒక లక్షణం రాసినాడు. ఏ లక్షణం అది? మనకి తప్ప మిగతావన్నీ ఉంటాయని అనుకుంటాం. కొంతమంది అంటారు, బ్రదర్ ఓపిక మాత్రం లేదు బ్రదర్, నాకు అదొక్కటి వచ్చేటట్లు ప్రార్థన చేయండి అని. మిగతావి కూడా లేవు, ఇది కూడా లేదు. ఎప్పుడు ఒకటే లేకుండా ఉండదు, మిగతావి కూడా ఉంటాయి లేకుండా. దీన్నే మనం ఓర్పు అనే పదం కూడా వాడతాం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఓర్పు సముద్రము కంటే గొప్పది. ఓర్చుకోవాలా అంటారు. ఈ మాట చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత దాకా ఓర్చుకోవాలి, ఎన్ని రోజులు ఓర్చుకోవాలి, ఎన్ని మాసాలు ఓర్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు ఓర్చుకోవాలి అంటే బైబిల్ ఏం జవాబు చెప్తుందంటే సత్యదాకా ఓర్చుకో అని చెప్తుంది. లేదా ప్రభు రాకడ దాకా ఓర్చుకో అని చెప్తుంది. ఈ రెండింటి దాకా కాకుండా ఇంకెప్పటిదాకా ఓర్చుకోమంటే చెప్పండి, అప్పటిదాకా ఓర్చుకుంటాను మనం అంటాం. ఒక వారమో, ఒక నెల, భర్తను, భార్యను, పిల్లలను, బోధకులను, సేవకులను, ఇరుగు పొరుగు ఎంతకాలం మనం ఓర్చుకోవాలి కదా. అందుకనే ఓర్పును గురించిన సంగతులు మనకు ఓర్పు అంటేనే కనిపించే ఒక ఆయన ఉన్నాడు కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 5:11. జేమ్స్ చాప్టర్ 5:11. సహించిన వారని ధన్యులని చెప్పుకొంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము బ్రాకెట్లో ఓర్పును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు, ఇప్పుడు నేను చెప్పింది మీరు అనుకున్నారు కదా, నేను సొంత మాటలు చెప్పినాను, ఈయన ఏదో ఒకటి చెప్తుంటాడులే సొంతం అనుకున్నారు కదా. ఇక్కడ రాసినారు సొంతం కాదు. నేను వ్యవహారికంగా చెప్పేటప్పటికి మీలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఈయన సొంత మాటలు చెప్తున్నాడు అని అనిపిస్తుంది. బైబిల్లో రాశారు, ఎప్పటిదాకా ఓర్చుకోలో ప్రభువా, ఎన్ని రోజులు ఓర్చుకోలో, కాల పరిమితి లేదు, ప్రతిదానికి ఒక ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ లేకుండా ఓర్చుకోమంటే ఏంటండి రాసినారు ఇక్కడ, ప్రభు రాకడ వరకు ఓర్చుకోనండి. అంతదాకా ఓర్చుకోలేను అని అంటే ప్రభు పిలిచేదాకా మనల్ని ఓర్చుకోవాలని కోరబడుతున్నాం. వ్యవసాయకుడు ఎలా ఓపికతో ఉంటాడు. యోబు యొక్క ఓపికను గురించి, సహనాన్ని గురించి ఇక్కడ రాశా. ఇంకా సహనము ఓపిక అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా. విశ్వాసం అంటే ఒకళ్ళు గుర్తొస్తారు, ఎవరు? అబ్రహాం. విధేయత అంటే ఒకరు గుర్తొస్తారు, ఎవరు? ఇస్సాకు. తర్వాత ప్రార్థన పడంటే ఒకరు గుర్తొస్తారు, ఎవరు? ఏలియా. దైవ కార్యాలు జరిగించే వాళ్ళంటే ఒకరు గుర్తొస్తారు, ఎవరు? మోషే. సహనము అంటే ఒకరు గుర్తొస్తారు, ఎవరు? యోబు. మనమంటే ఏం గుర్తొస్తుంది? ద్వేషమా, అసూయ, కుళ్ళ, కుతంత్రమా, పాపమా, లోకమా, ఏమొస్తుంది? అన్నీ. మనమంటే పాపం అనే పదం మాత్రమే ఎక్కువ గుర్తొస్తుందేమో. ఆ కారణం చేత అత్యధికమైన విషయాల్లో మన ఓపికలో ఓడిపోయిన వారంగా కనిపిస్తున్నాం. అందుకే మధ్యలో ఒక ఆర్టికల్ చదువుతుంటే అక్కడ రాశారు, డోంట్ టేక్ హాల్ట్ డెసిషన్స్,
HALT. ఇంగ్లీష్ వచ్చేవారికి ఇది అర్థమవుతుంది. హాల్ట్ డెసిషన్స్. హాల్ట్లో మొదట వచ్చే పదము హెచ్ అంటే హంగ్రీగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు తీర్మానాలు చేయొద్దు. అంటే ఇంక నేను బతకను, నేను ఉండి ఏం లాభము, నేను సస్తాను, ఇట్లాంటివన్నీ రకరకాలుగా చేస్తుంటాం కదా. తినటానికి కూడా నాకు భోజనం లేదు అని. కనుక ఏ తీర్మానము ఆకలితో ఉన్నప్పుడు చేయొద్దు. ప్రభు కోరికి ఇట్లే చేస్తా, అవన్నీ ఊరికి ఆకలితో ఉన్నప్పుడు వచ్చే మాటలు. కడుపు నిండినప్పుడు వచ్చే మాటలు వేరేగా ఉంటాయి, ఆకలితో ఉన్నప్పుడు వచ్చే మాటలు వేరే. రెండవది యాంగ్రీ. కోపంగా ఉన్నప్పుడు కూడా తీర్మానం చేయొద్దు. మనం కోపంగా ఉన్నప్పుడు తీర్మానం చేస్తాం కదా, ఆయన మందిరంకి వస్తే నేను రాను, నేను వస్తే ఆయన రాను, ఎవరు రావటానికి లేదు, తాళాలు వేస్తావా, ఎవరు వస్తారో చూస్తా, అందరి సంగతి నాకు తెలుసు. ఇంకెంత ఎక్కువ మాట్లాడతారో తెలియదు. కనుక కోపంగా ఉన్నప్పుడు కూడా తీర్మానం చేయొద్దు. యల్ అంటే లోన్లీ, ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు. ఎవరు లేకుండా ఇంట్లోనున్నా, తిరిగే ఫ్యాన్ ఉంది, అప్పుడు తీర్మానం చేస్తే చాలా అపాయం. కనుక డోంట్ మేక్ ఎనీ డెసిషన్ వెన్ యు ఆర్ లోన్లీ. తర్వాత టీ అంటే టైర్డ్, అలిసిపోయినప్పుడు. ప్రభా ఇంక చాలు, నువ్వు తీసుకుంటావా, నేను రావాలా. టైర్డ్ కూడా చాలాసార్లు మన జీవితంలో, అంటే భౌతికమైన అలసటే కాదు, అంటే ఏదో ఒక పని చేసి అలసిపోయేది, ఎండకి బయటికి పోయి వచ్చి అలసిపోయేది, ఆ అలసట వేరే. జీవితంలో కూడా అలసిపోతాం కదా. ఇది మీకు యవనస్తులకు తెలియదు అనుకుంటే పెద్ద వయసులకు తెలిసింటుంది. వాళ్ళ సంసారము, పిల్లలు, బాధ్యతలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, వేదన, ఇంకా అన్నీ వాళ్ళ హృదయంలో నుండి ఇది అలసట వస్తే, ప్రభా అలసిపోయినాను, ఇంకా సాగిపోలేను, ఈ యాత్ర, ఈ విశ్వాసం, ఈ ప్రార్థన, ఈ బైబిల్, ఈ భక్తి, ఇవన్నీ ఇంకా నా చేత కాదు. అలసిపోయినప్పుడు కూడా తీర్మానం చేయి. కనుక హాల్ట్ డెసిషన్స్ అని. ఈ తీర్మానాలన్నీ దైవికమైన ఏర్పాట్లోనికి రావు. సహనముతో, ఓర్పుతో యేసు వైపు చూడాలని మనం కోరబడుతున్నాం. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసామనుకుంటా. మొదటిది ఏంటి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, డిసిప్లిన్, దైవిక క్రమశిక్షణ. రెండవది మన ఎదుట ఉంచబడిన పందెమును గురించిన అవగాహన, డివోషన్, భక్తి. మూడవది యేసు వైపు చూచుచు, డైరెక్షన్, ఒక గురి, మన గురి యేసుక్రీస్తు ప్రభువే. నాలుగవది ఓపికతో, డెడికేషన్, ప్రతిష్ట కలిగిన వారమై పరిశుద్ధత విషయంలో ఓపికతో సాగిపోవాలని కోరబడుతున్నాం. ఐదవది చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నేను చదువుతా ఆఖరి మాట. 2వ వచనం, మన ఎదుట ఉంచబడిన పందెంతో ఓపికతో పరిగెత్తుదాము. డిటర్మినేషన్. పరిగెత్తేది, ఇది ఆగిపోయేది కాదు, కూర్చునేది కాదు, పడకేసేది కాదు, రిలాక్స్ అయ్యేది కాదు, దొరలేదు కూడా కాదు. పరిగెత్తేదంటే అందరూ పరిగెత్తారా? భౌతికంగా బలంగా ఉన్నాళ్ళే పరిగెత్తారు. మీకు మన బీలాలో 2వ తారీఖు పెద్ద అంశం ఒకటి ఉంది కదా, బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండడి. కనుక ఆత్మీయంగా బలవంతులే పరిగెత్తగలరు, మిగతా వాళ్ళు పరిగెత్తలేరు. పరిగెత్తలేని వాళ్ళు ఏం చేస్తారు? నడిచిపోతారు. ఇంకా నడవలేని వాళ్ళు ఏం చేస్తారు? వీల్ చైర్ పట్టుకొని పోతారు. ఇది నెల బిలీవర్స్ చాలామంది ఆత్మీయంగా వీల్ చైర్ పట్టి, నేను భౌతికంగా మాట్లాడట్లేదు, ఆత్మీయంగా వాళ్ళు వీల్ చైర్లో ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే పరిగెత్తలేకపోతున్నారు. పౌలు అన్నాడు, నేను పరిగెత్తున్నాను అన్నాడు.
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను. ఎన్ని రోజులు పరిగెత్తాలా, ఎంతకాలం పరిగెత్తాలా? ఈ మాట అంటే మీరు అనవచ్చు, మరి పరిగెత్తితే ఆయాసం వస్తుంది కదా అని, భుక్తాయాసం వస్తుంది కదా అని. ఇక్కడ ఆత్మీయమైన ఆయాసము రావటానికి కూడా అవసరం ఉంది. కానీ మీకు తెలుసు కదా, కొన్ని జంతువులకు ఆయాసం రాదు. ఉదాహరణకి గుర్రం, దానికి ఎంత పరిగెత్తే అంత ఉల్లాసం వస్తుందంట, ఆయాసం పోతుందంట. మనం గుర్రాలని ప్రభు చెప్పినాడు, రక్షణార్థమైన రథాలు. అలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఫరో గుర్రాలు కాదు, అవన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినాయి, ఎర్ర సముద్రములో మునిగిపోయినాయి. ఇప్పుడు బీజాస్వాములు, ఇవన్నీ రాజు దగ్గర ఉండేవి. నేను ఆ మధ్యలో యూకే వెళ్ళాను. అక్కడ విండ్సర్ క్యాజిల్ అని, బకింగ్హామ్ ప్యాలెస్ అని, ఎలిజబెత్ రాణి గారి ఇంతకుముందు అంటే ఆమె ఉన్నప్పుడు నివసించింది. ఇప్పుడు ఆమె కుమారుడు కూడా చార్లెస్, వాళ్ళు అక్కడే ఉన్నారు ఖమేల్లో. ఆ రాజభవనంలో కొన్ని గుర్రాలు చూడటానికి, భవనం చూడటానికని తీసుకెళ్ళారు. ఒకరోజు అవుతుందని అనుకున్నాము. తీరా ఉదయం పోయి సాయంకాలం దాకా ఏం చూసినామంటే గుర్రాలు చూసి వచ్చినాం. ఎందుకంటే ఫస్ట్ అదే స్టెప్ చూసేది, దాని తర్వాత మిగతావన్నీ చూసి రావాలి. మరి ఇంతసేపు ఏం చేసినారు ఉదయం ఏంటంటే అది చూడడమే సరిపోయింది. ఎన్ని గుర్రాలు, ఎన్ని రకాల గుర్రాలు, ఎన్ని రంగుల గుర్రాలు. ఒక గుర్రానికి కనీసం ఒక వ్యక్తి అటెండ్ అవుతే 3 షిఫ్ట్లు ఉంటాయి. 8 గంటలు కదా ఒక షిఫ్ట్. ఒక గుర్రానికి 3 అటెండ్ అయితే వాళ్ళని లీవ్ పెడితే ఇంకోళ్ళు, అంటే ఒక గుర్రానికి ఒక 5 మంది ఉంటారు. అలాంటి కనీసం 100 గుర్రాలు. గుర్రాలని చూసుకునే వాళ్ళు ఉంటే దానికి స్నానాలు చేయించేది, దానికి మేత పెట్టేది, దాన్ని ఎక్సర్సైజ్ చేయించేది, దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూయించేది. ఇవి ఎప్పుడో ఒకసారి కదా వాడేది, ఎప్పుడో ఒకసారి వాడతారు. రాయల్ అటైర్, రాజును ఊరేగించేటప్పుడు వాడతారు. మన ట్రంప్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు వాడినారు. ఎప్పుడో ఒకసారి వాడతారు. కానీ అవి ఎవరి గుర్రాలు అంటే రాజు గుర్రం. భూమి మీద ఉన్న రాజు యొక్క గుర్రాల యొక్క వైభవం, గుర్రాలే అట్లుంటే ఇంక రథాలు చూడటానికి పోవాలి కదా. ఆ రథాలన్నీ ఇంకెప్పుడు చూడాలా? ఇవన్నీ చూడటానికి దినాలు అయిపోతే భూమి మీద ఉన్న రాజు వారి యొక్క వైభవం చూడటానికే ఇంత సమయం తీసుకుంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన రాజవైభవాన్ని ఎవరు వివరించగలరు? ఆయన గుర్రాలే రక్షణ పొందిన మనం. ఆయన బీజాస్వములుగా ఆయన కొరకు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ పందెములో పరిగెత్తేవారుగా ఉండాల. వెనక్కి పరిగెత్తేవాళ్ళు కాదు. పరుగు పందాల్లో ఇప్పుడు ఇది కూడా వచ్చింది, వెనక్కి పరిగెత్తేది. ముందు చూస్తుంటాడు, పరిగెత్తేదేమో వెనక. అది అందరూ చేయలేరు, పడిపోతారు. మనము క్రైస్తవ జీవితంలో కూడా వెనక్కి కాదు పరిగెత్తేది, ముందుకే యేసు వైపు చూస్తూ ఆగిపోకుండా సాగిపోవాలని కోరబడుతుంది. అలా పరిగెత్తినప్పుడు ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించిన వారితో కూడా మనం కలిసి సంపూర్ణమవుతూ ఉన్నాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. కొట్టుకొని పోయే మనము, మందులమైన మనం, అవిశ్వాసులమైన మనం, విసర్జించలేని మనం, అపవిత్రులమైన మనం సంపూర్ణులుగా మార్చబట్ట కొరకై రక్షకుడని యేసు మనందరినీ ప్రేమించి సెలవులో తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా గోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి సంపూర్ణ సిద్ధి పొంది దేవుని కుడి పార్శ్వమున మహామహుని సన్నిధిలో ఆసీనుడై ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి శరీరం అనే తెర ద్వారా ప్రవేశించిన లోకరక్షకుడు,
మనకెంతైనా సరిపోయినవాడు. మన గురి ఆయనే. ఆ కారణం చేత రక్షణ లేని వారు రక్షణ పొందిన మనము ఆ యేసు వైపు చూస్తూ యాత్రలో ఆగిపోకుండా, సోలిపోకుండా, డస్సిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, నీరసించిపోకుండా పరిగెత్తునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.